request Pastor Frank Anderson to come and preach. Good morning. Well, I want to be brief this morning. You have already heard the word of the Lord. దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని ఉన్నారు సంఘ But కాపరి దగ్గర నుండి. I feel as though God has given me a little something to share with you. దేవుడు నా హృదయంలో పెట్టిన ఆ వార్తను నేను మీతో పంచుకుంటాను. And the title of this little thought here is Sharing the Vision with the New Generation. నేను చెప్పబోతున్న అంశానికి ఆ టైటిల్ ఏంటంటే ఈ తరం వారితో నా దర్శనాన్ని దేవుని దర్శనాన్ని పంచుకోవడం అనేది. Let me give you a little background to that title. దాని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. I've been coming to Pastor Dan's church since I was 18 years old. నేను 18 సంవత్సరముల వయసు కలిగిన వాడే అప్పటి నుంచి కూడా పాస్టర్ డానియల్ కరం గారి సంఘానికి నేను వస్తున్నాను. But in my time in Christendom, this is what I've observed. నా యొక్క జీవితంలో క్రైస్తవత్వంలో నేను గమనించింది ఏంటంటే is that God meets with the parents, but very rarely is the vision transferred to the children. ఎప్పుడైతే దేవుడు తల్లిదండ్రుల్ని దర్శిస్తాడో వారి యొక్క దర్శనము వారి పిల్లలకి కూడా అది దిగుతుంది. But that's not the way God ordained it. కానీ దేవుడు ఆ విధంగా అవ్వాలని అనుకోవడం లేదు. God wants us to transfer the vision to a new generation. దేవుడు మన దర్శనాన్ని కొత్త తరం వారికి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. Look at these beautiful children. ఇక్కడున్న ఈ పిల్లలందరినీ చూడండి. I couldn't take my eyes off of them during the worship. ఆరాధన జరిగేటప్పుడు వారి నుంచి నా కళ్ళు నేను తిప్పుకోలేకపోతున్నాను. And in a strange way, they're confirmation to what God spoke to me. ఎప్పుడైతే దేవుడు వారి గురించి కొన్ని మాటలు దేవుడు నాతో మాట్లాడాడు. Because the vision that God is putting in your heart has to be transferred to them. మన హృదయంలో దేవుడు ఏదైతే దర్శనాన్ని పెట్టాడో అది వారి హృదయముల వరకు అది చేరాలి. And then they have to transfer to their children. వారి తర్వాత తరం వారికి కూడా ఆ దర్శనాన్ని వారు తీసుకువెళ్ళాలి. I want to read an opening verse here. ఒక వచనాన్ని చదువుకుందాము. And this type of verses transferred many times throughout the scriptures. ఇటువంటి వచనాలు అనేకమైన సార్లు మనం చదువుతూ ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. So if you could look with me at Genesis chapter 50 and verse 24. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. And Joseph said unto his brethren, I die, and God will surely visit you and bring you out of this land unto the land which he sware to Abraham, to Isaac, and to Jacob. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. Is somebody else going to read the verse too? Yeah. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. And so Joseph is speaking here. ఇక్కడ యోసేపు మాట్లాడుతున్నాడు. He'd be the fourth generation. అతను 4వ తరం వాడు. But the promise was given to Abraham, was transferred to Isaac, was transferred to Jacob, was transferred to Joseph. ఇక్కడ వాగ్దానము అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి తర్వాత యోసేపుకు కూడా అది ఇవ్వబడింది. And so God is going to visit this generation. దేవుడు ఈ తరం వారిని దర్శించబోతున్నాడు. And God has already visited this generation with a great vision. Amen. దేవుడు ఈ తరం వారిని గొప్ప దర్శనంతో ఆయన దర్శించాడు. The vision of going to Mount Zion. సియోను పర్వతానికి మనం చేరుకోవాలి అనే దర్శనాన్ని దేవుడు మన హృదయంలో పెట్టాడు. In Matthew chapter 13, the parable of the sower, 30-fold, 60-fold, 100-fold. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఏ విధంగా మనం విత్తువాని ఉపమానం చూస్తామో 30 అంతలు 60 అంతలు 100 అంతలు. Well, our vision is for the 100-fold. మనం ఎప్పుడు కూడా మన దర్శనము 100 అంతల మీదే ఉండాలి. In the epistle of John, we have little children, young men, and fathers. యోహాను పత్రికలో మనం చిన్నపిల్లలు యవనస్తులు తండ్రులు అనే ఆ అంచెలను కూడా మనం చూస్తూ ఉంటాం. And in Moses' tabernacle, the outer court, the holy place, and the holy of holies. మోషే ప్రత్యక్ష గుడారంలో కూడా మనము ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమును కూడా చూస్తాం. And this is all a vision of coming closer to the Lord. ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా అవ్వాలి మనం అనే దానికి దర్శనమయ్యింది. Of attaining unto the spiritual Mount Zion. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో. You know, I want to take you back to when I was a young man. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు నాకు కొన్ని గుర్తొస్తున్నాయి. Way back.
ఇప్పుడు చాలా క్రితాల ముందు జరిగినది. to when I was a young man, నేను చాలా యవన ప్రాయంలో ఉన్నప్పుడు. way back. When I first heard about the vision of Zion, my heart leaped. నేను యవన దశలో ఉన్నప్పుడు ఎప్పుడైతే సియోని యొక్క దర్శనం గురించి విన్నానో నా My heart హృదయం burned. గెంతులేసింది, నా హృదయం ఎంతో మండింది. It burned within me. అది నా హృదయం నాలో చాలా చాలా And ఎక్కువగా a vision was birthed. నా హృదయంలో నా జీవితంలో ఒక దర్శనం పుట్టింది అన్నట్టు నేను దాన్ని ఫీల్ అయ్యాను. And I can say, with confidence and hopefully humility, దాంట్లో ఒకటి ఏంటంటే దీనత్వం అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి నేర్చుకున్నాను. that I have transferred that same passion to my children. అదే నా యొక్క కుమారులకి ఆ తరము వారికి కూడా నేను దాన్ని పంచి ఇచ్చాను. I have 3 beautiful daughters నాకు 3 అందమైన కుమార్తెలు ఉన్నారు. and 2 wonderful son-in-laws. Son-in-laws? ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. And all of them have a vision for Zion. వారందరికీ కూడా సియోను గురించిన దర్శనం ఉంది. And my expectation is that they will transfer that vision to their children and spiritual children. నా యొక్క దర్శనం ఏంటంటే వారికి నేను పంచిన దర్శనము వారి యొక్క కుమార్తెలకు కూడా దాన్ని ఇస్తారు అని. See, God didn't just give the vision to Abraham. దేవుడు ఇక్కడ అబ్రహాముకు మాత్రమే ఆ దర్శనాన్ని ఇవ్వలేదు, కానీ It was to Abraham and to his seed. తన యొక్క తరతరముల కుమారులకు కూడా అది ఇచ్చారు. Yeah, last year I read the book written by the Prime Minister of Israel, Benjamin Netanyahu. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధానమంత్రి రాసిన ఒక పుస్తకాన్ని నేను చదివాను. And Benjamin Netanyahu is fighting for Israel just like Abraham did. బెంజమిన్ నెతన్యాహు గారు ఏ విధంగా అబ్రహాము యూదులందరి కోసం ఆయన పోరాడారో అదే విధంగా ఈయన కూడా పోరాడుతున్నారు. In fact, in his book he waxes eloquent about how that is Israel's land. ఆయన పుస్తకంలో ఏ విధంగా ఇశ్రాయేలీయులకు చెందినది ఆ దేశం, యూదులకు చెందిన దేశం అనే దాన్ని చాలా ఖచ్చితంగా రాశారు. Because God gave it to Abraham. ఎందుకంటే అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అది. And he is a descendant of Abraham. ఆయన అబ్రహాము యొక్క వంశంలో ఉన్నవారు, బెంజమిన్ నెతన్యాహు అన్నవారు. And so even still today they're fighting for the vision that was given to Abraham. వారు ఈ రోజుకి కూడా దేవుడు అబ్రహాముకి ఎన్నో సంవత్సరాల ముందు ఇచ్చిన ఆ దర్శనం గురించి వారు పోరాడుతున్నారు. In fact, after I read his book, it inspired me to write a letter to Benjamin Netanyahu. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆయనకి నేను ఒక ఉత్తరం రాయాలి అని నా హృదయంలో అనుకున్నాను. And I explained to him what it really means to be a child of Abraham. అబ్రహాము యొక్క కుమారులుగా ఉండడం అంటే నిజంగా ఏంటి అనే దాని గురించి నేను ఆ ఉత్తరంలో రాశాను. He hasn't responded yet. ఆయన ఇంకా దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. Anyways, he knows now. But this is the idea that God wants to transfer the vision to a new generation. కాబట్టి దేవుడు మనకున్న దర్శనాన్ని కొత్త తరం వారికి కూడా ఇవ్వాలి అనేనా అనుకుంటున్నారు. My pastor Dan, my spiritual father, wrote a book on church history. పాస్టర్ డానియల్ కరం గారు సంఘం యొక్క చరిత్ర గురించి ఒక పుస్తకం రాశారు. And one of the things we learned from church history is that every year the vision gets dimmer and dimmer and dimmer. సంవత్సరములు గడిచే కొద్దీ ఆ యొక్క దర్శనం అనేది అది చిన్నగా అయిపోతూ ఉంది. But listen, that's not really God's plan. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది అయితే కాదు. I know that there are times when God moves by his spirit. దేవుని యొక్క ఆత్మ బలంగా కొనసాగుతున్న కొన్ని రోజులు కూడా ఉన్నాయి. And I know there are times when God is silent. కొన్ని సార్లు దేవుడు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న స్థితులు కూడా మనము But it should always be that God has a witness. కానీ ప్రతిసారి కూడా దేవుడు ఏదో ఒక సాక్షిని నిలుపుతూ ఉంటారు. A nucleus of people who believe and have embraced the vision. అనేకమైన సార్లు కొంతమంది వ్యక్తులు ఆ దర్శనాన్ని వారి జీవితంలో అనుసరిస్తారు. As I said, I don't want to go too long here, but I want to turn with you to 2 Timothy chapter 2. 2 తిమోతి 2వ అధ్యాయము. Because in 2 Timothy we have a charge here. ఇక్కడ దేవుడిచ్చిన ఆజ్ఞను మనం చూస్తాము. In 2 Timothy, beginning in verse 1, chapter 2, verse 1, it says, Now, thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus, and the things that thou hast heard of me among many witnesses, the same commit thou to faithful men, who shall be able to teach others. Thou therefore endure hardness as a good soldier of Jesus Christ, and so forth. But verse 2 in particular. 2 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. And so the Apostle Paul, speaking to his spiritual son, said this. తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అపొస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Take the vision that I have delivered to you and deliver it to faithful men who will deliver it to others. నేను నీకు ఇచ్చిన ఆ దర్శనాన్ని నీ దగ్గర ఉన్న ఆ విశ్వాసం గల వ్యక్తులకి నీవు ఆ దర్శనాన్ని తీసుకొని పంచు అని చెప్తున్నారు. And God wants us first and foremost to teach it to our children. దేవుడు మన దగ్గర నుంచి కోరుకున్న మొదటిది ప్రథమది ఏంటంటే మనకున్న ఆ దర్శనాన్ని ఈ చిన్నతరం వారికి ఇవ్వడం అనేది. Teach it to your children. నీ యొక్క పిల్లలకు అది బోధించాలి. You know, I was talking to Pastor Dan yesterday, నేను నిన్న పాస్టర్ కరం గారితో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, and I think when he was about 8 years old, his mother was talking to him about the beast and the false prophet. ఆయన 8 సంవత్సరములుగా కలిగి ఉన్నప్పుడు వారి యొక్క తల్లిగారు ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. Even his grade school teachers used to come to him and ask him what verses meant. His grade school teachers used to come to him and ask him what a verse meant. In elementary school, schoollo unde teachers kuda వర్షిప్ అర్థాలు. కాబట్టి తన యొక్క పాఠశాలలో ఉన్న స్కూల్లో ఉన్న టీచర్లు కూడా కొన్ని వచనాలకి అర్థం ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. Now that's a good mother. ఆమె ఒక మంచి తల్లిగా అక్కడ ఉన్నారు. And so we have to transfer the vision that God gives to us to our children. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆ దర్శనాన్ని మన తర్వాత తరం వారికి దాన్ని మనం తీసుకుని వెళ్ళాలి. First to our natural children. మొదటిగా మన భౌతిక కుమారులు కుమార్తెలకు, But perhaps even more important than that, to our spiritual children. దానికంటే ప్రాముఖ్యముగా మన ఆత్మీయ కుమారులు కుమార్తెలకి దాన్ని మనం తీసుకుని వెళ్ళాలి దర్శనాన్ని. Those that God gathers to us. ఎవరినైతే దేవుడు మనకు అందిస్తాడో, మన కుమారులు కుమార్తెలుగా చేస్తాడో వాళ్ళు. As Pastor Dan was saying, preaching the whole counsel of God. పాస్టర్ డానియల్ కరం గారు చెప్తూ ఉంటారు, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మొత్తం ఆజ్ఞలను మనం బోధించాలి అనేది. Delivering the vision to the next generation. దేవుని యొక్క దర్శనాన్ని ఇతర తరం వారికి, కొత్త తరం వారికి దాన్ని తీసుకుని వెళ్ళాలి అనేది. And I want to say one more thing, then I want to bring this to a close. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. If the vision doesn't burn in you, it won't burn in your children. మీలో ఆ యొక్క దర్శనం ఉండి దాని యొక్క పని చెయ్యకపోతే మన తర్వాత తరం వారిలో, చిన్నపిల్లల్లో అది పని చెయ్యదు. And I have seen over the years people who have treated the vision very lightly. అనేకమైన సార్లు నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, ఎవరైతే దాన్ని తేలికగా తీసుకుంటారో Have raised up children who despise the vision entirely. అటువంటి వారు ఆ అవిధేయులైన కుమార్తెలను వారు లేవనెత్తుతారు. And so really this begins with us, doesn't it? కాబట్టి అది మన జీవితంలో మనతో మాట్లాడుతుంది. Lord, give me a passion for your vision. నీ యొక్క దర్శనం గురించిన నాకు ఆ ఆసక్తిని కలిగించు. And let that passion spill over to my children. అది నాలో నుండి నిండి నా యొక్క కుమారులు కుమార్తెలకు అది ప్రవహించాలి. And the same thing will happen with your spiritual children as well. అదే విధంగా ఆత్మీయ కుమారులకు కూడా అది ప్రవహించాలి. I'm not going to turn there, but I want to give you a couple of verses. కొన్ని వచనాలు నేను మీకు చెప్తాను. Deuteronomy chapter 6 verses 6 to 7. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. Teach this to your children. ఇది మీ యొక్క కుమారులు కుమార్తెలకు బోధించండి. It was the commandment. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. And I have seen parents, who walked in the ways of the Lord and yet haven't transferred to their children. ఎవరైతే కొంతమంది తల్లిదండ్రులు దేవుని మార్గంలో నడిచి వారి పిల్లలకు అది బోధించకుండా ఉన్నారు కొంతమంది. Again, we're not going to turn there, but Deuteronomy chapter 8 Deuteronomy 11 verses 8 to 9. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 8-9 వచనాలు. Teach it to your children. ఇది మీ యొక్క కుమారులు కుమార్తెలకు బోధించండి. And so you know what the will of God is for this beautiful, humble church? ఈ దీన సంఘానికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, ఆయన చిత్తం ఏంటంటే, It is that you would raise up children of righteousness. మనందరము కూడా నీతిమంతులైన పిల్లల్ని పైకి లేవనెత్తాలి దేవుని కోసం అనేది. Natural children, spiritual children. భౌతికమైన కుమారులు, ఆత్మీయ కుమారులు కూడా. That you would teach them the ways of God. దేవుని యొక్క కట్టడలను వారికి బోధించాలి. That you would burn within them the vision. వారి యొక్క హృదయంలో ఆ యొక్క దర్శనం గురించిన ఆ అగ్ని మండించాలి. That they would know clearly
what it is that God requires of their lives. వారి జీవితంలోంచి దేవుడు ఏమి కోరుకుంటున్నారో వారికి అది స్పష్టంగా తెలియాలి. And so I wanted to just share that burden with you that God's desire is that we transfer the vision to a new generation. నేను నా హృదయంలో ఉన్న ఆ భారాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను ఏంటంటే దేవుని యొక్క దర్శనాన్ని తర్వాత తరం వారికి ఖచ్చితంగా దాన్ని తీసుకుని వెళ్ళాలి. And so God delivers to us the full counsel of God. దేవుని యొక్క ఆయన యొక్క కట్టడాలని మనకు ఆయన బోధిస్తూ ఉంటారు. A balanced word సమతుల్యం కలిగిన దేవుని వాక్యం that's been divided rightly. సరిగ్గా దాన్ని విభజింపబడి Teach it to your children. అది మీ యొక్క కుమారులకు దాన్ని ఖచ్చితంగా బోధించండి. Teach it to your children. మీ కుమారులకు బోధించండి. You know, when my children were young, they had a very clear idea of heaven and hell. నా యొక్క కుమార్తెలు వారు చిన్న వయసులో పరలోకము నరకము అంటే ఏంటో వారికి చాలా స్పష్టంగా తెలుసు వ్యత్యాసం. In fact, my youngest daughter, one time I was doing devotions with my children and we were reading the scriptures. నా యొక్క చిన్న కుమార్తె అందరం కలిసి దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు And I must have painted a very clear and vivid example of heaven. పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో నేను చాలా స్పష్టంగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ Because చేశాను. this is what my little girl said to me afterwards. దాని తర్వాత ఆమె తిరిగి నాతో ఈ విధంగా అంది. She said, "Daddy, let's all pray that we die so we can go to heaven." మనందరం కూడా ప్రార్థిద్దాం త్వరగా మరణించి పరలోక రాజ్యం చేరుకుందామని. No. Nothing of the kind. అట్లా I said కాదు to అని her, చెప్పాను. I said, "Little Leah, you have to finish your work before you can go to heaven." నీవు పరలోక రాజ్యానికి చేరుకునే ముందు దేవుడు నీకు ఇక్కడ ఇచ్చిన ఆ యొక్క పనిని నీవు ముగించాలి. But anyways, I love you all. It's such a joy to be with you, and thank you for letting me share the word, Pastor Swaroop. Thank you for the invitation, and God bless you.